వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖ కేంద్రంగా పరిపాలన, సీఎం జగన్ కీలక ప్రకటన. రాష్ట్రంలో దొంగలు పడ్డారు, కాపాడుకోవాలన్న చంద్రబాబు. చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, రుణమాఫీ పేరుతో మోసం చేశారన్న బొత్స. రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది, రాజ్యాంగాన్ని మార్చాలని గతంలో కేసీఆర్ అన్నారన్న రేవంత్. విభజించు పాలించు విధానం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది, మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న లక్ష్మణ్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతిస్తాం, సీఎం రేవంత్ను కలిసిన సిపిఎం నేతలు. బీసీ ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకం, రిజర్వేషన్లపై మోడీ సంచలన వ్యాఖ్యలు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని అన్నారు ఏపీ సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామని అన్నారు. 58 నెలల్లో పథకాలని డోర్ డెలివరీ చేశామన్నారు. ఏ నెలలో ఏ పథకాలను ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామన్నారు ఏపీ సీఎం జగన్. 2014లో కూటమికి ఓటు వేసినందుకు ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయన్నారు. కూటమిగా ఏర్పడి ఇచ్చిన హామీలను అమలు చేశారా? రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాలపై కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని జగన్ ప్రశ్నించారు. ఇది 2019 మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో 88%, 85%, 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99% పైచిలకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. గతంలో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక విస్మరించాడని అన్నారు. 2019లో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్ అమలు చేశారని అన్నారు. అదే స్ఫూర్తితో 2024 మేనిఫెస్టోను రూపొందించారని అన్నారు. ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో, సామాజిక పెన్షన్ ఏదైతే ఇస్తున్నామో, 60 సంవత్సరాల నిండిన ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, గీత కార్మికులు ఉన్నారు, ఎవరైతే నేత కార్మికులు ఉన్నారో, ఆ ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయలని దాన్ని 3,500గా మరి పెంచుతూ 6 నెలలకు మొదటి 6 నెలల్లో 250 రూపాయలు, మళ్ళీ 6 నెలల్లో ఇంకో 250 రూపాయలు పెంచడానికి ఆఫ్, 2.5 సంవత్సరాల్లో 250 రూపాయలు, ఇంకో 2.5 సంవత్సరాల్లో ఇంకో 250 రూపాయలు, 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 3,500 రూపాయలుగా ఇవ్వడానికి మరి ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం అనేది చాలా సంతోషం. అంతేకాదు ముఖ్యంగా ఏదైతే వృద్ధాప్య పెన్షన్ ఉందో, సామాజిక పెన్షన్ ఏదైతే ఇస్తున్నామో, 60 సంవత్సరాల నిండిన ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో. 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని.
2014లో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేసి చూపించారని కొనియాడారు. చంద్రబాబు మరోసారి కూటమిగా జతకట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. గత వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలను కాపీ కొట్టి సూపర్ 6, సూపర్ 10 పేరుతో మరోసారి ప్రచారానికి తెరలేపారన్నారు. మోసం చేసే కంటే కొత్త హామీల్ని చెప్పి మోసం చేయడానికి జగన్ నిజాయితీ చూడండి. మీకు ఇదే మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడాల్సింది. ఎన్నికలకు వెళ్తూ కూడా నేను మోసం చేయను, నేను ఏదైతే అమలు చేయగలనో అదే. రేపొద్దున చంద్రబాబు లాగా అవసరం తీరిన తర్వాత మోసం చేసేయచ్చు, అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఎదురు చెప్పలేడు, 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించేయచ్చు, మళ్ళీ బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన లేనటువంటి 5-10 కుర్రాడు జగన్మోహన్ రెడ్డి. నమ్మకం కోసం బతుకుతున్నాడు, నిజాయితీగా బతుకుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి నయా పైసా లంచం లేకుండా, రికమెండేషన్ లేకుండా అర్హత ఆధారంగా పెన్షన్ పథకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని నాయకత్వం వహిస్తున్నాడు. మరి దమ్ముగా చెప్తున్నాడు. ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఈ రకమైనటువంటి ఎన్నికల ముందు, నేను ఇది మాత్రమే అమలు చేయగలను, ఇంతకు మించి చేయటం ఎవడి వల్ల కాదు. ఎవడన్నా చెప్తే సీఎం జగన్ 2019 పాదయాత్రలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. జగన్ ఒక్క ఛాన్స్ అనడంతో కరిగిపోయి పాపమని ఓటేశారని, ఆ పాపం ఇప్పుడు రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. బటన్ నొక్కి 10 రూపాయలు ఇస్తే అదే బటన్ నొక్కి 1000 రూపాయలు దోచేసిన దొంగ జగన్ అన్నారు. కలెక్టరేట్ను, హాస్పిటల్స్ను, రైతు బజార్లను తాకట్టు పెట్టి 14 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి 2019లో మీ దగ్గరికి వచ్చాడు, పాదయాత్ర చేశాడు. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు, బుగ్గలన్నీ కూడా సవర తీశాడు, కరిగిపోయి ఒక్క ఛాన్స్ అన్నాడు, తండ్రి లేని బిడ్డ అన్నాడు. పాపం అని మీరంతా ఓట్లేశారు. ఆ పాపం మన పట్ల శాపాలుగా మారే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు బటన్ నొక్కి 10 రూపాయలు ఇస్తే అదే బటన్ నొక్కి 1000 రూపాయలు దోచేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని అడుగుతున్నా. అప్పులు తెచ్చాడు, 13-14 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి కలెక్టరేట్ ని తాకట్టు పెట్టి, హాస్పిటల్స్ తాకట్టు పెట్టి, రైతు బజార్లు తాకట్టు. వైసీపీ నేతలు ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సామర్లకోటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సహజ వనరులను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని అన్నారు. రేషన్ వాహనాలు, గార్జేజ్ వాహనాల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ అవినీతికి అంతు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపిస్తే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. మనందరి సొత్తా లేదా వైఎస్ జగన్ సొత్తా, కన్నబాబు సొత్తా, ఇసుక చలమశెట్టి సొత్తా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సొత్తా, మనందరి ఉమ్మడి సొత్తు. మానవ వనరులని, సహజ వనరులన్నీ. పీడిఎస్ రైస్ స్కామ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ స్కామ్ లో 20,000 కోట్లు దోచేశారు. వాలంటీర్లకి ఈ రోజున మీకు కూర్చోబెట్టి డబ్బులు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, పరిశ్రమలు లేవు అని అంటున్న వాళ్ళకి, వాళ్ళ వాలంటీర్స్ కి బాగా చేశారని చెప్పడానికి దాదాపు 705 కోట్లు, మెచ్చుకోవడానికి 705 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వైసీపీ సీఎం జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. 1600 కోట్ల రూపాయలు ప్రజాధనంతో మేము సిద్ధమంటూ రాష్ట్రమంతటా హోర్డింగ్లు పెట్టాడని, దేనికి సిద్ధమంటూ ఆయన ప్రశ్నించారు. బాబాయిని చంపిన నిందితుడిని కాపాడుతూ చెల్లికి అన్యాయం చేశాడని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనను అంతమొందించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు. 3 కూటమి పార్టీలను ఎదిరించే శక్తి ఎవరికీ లేదన్నారు. జగన్ అరాచక పాలనను గద్దెదింపాల్సిన అవసరం ఉందన్నారు బాలయ్య. నిందితులకి కాపాడుతూ మరి మీ చెల్లికి మోసం చేశావు, మరి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? మరి ఇన్నేళ్ళు నువ్వు సాగించిన ఈ పరిపాలనకు అంతమొందించడానికి సమరసింహం పూరించి మరి ఉరకలేస్తున్న ఉత్సాహంతో నీ పరిపాలన మేము నిన్ను దింపడానికి ఈ అరాచక అక్రమ మాయల మోసాల ప్రభుత్వాన్ని దించడానికి మేము సంసిద్ధం. ఈనాడు ఈ యొక్క 3 పార్టీల కూటమి అంటే ఈ కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన,
ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతం విస్ఫోటన. ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. సారిస్తా. రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లెందుకు వేయాలని ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా అని నిలదీశారు. పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల 10 ఏళ్లలో రాజధాని కట్టగలిగారా అంటూ నిప్పులు చెరిగారు. 10 ఏళ్లలో 10 పరిశ్రమలైనా వచ్చాయా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని అభిప్రాయపడ్డారు. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదా మన బిడ్డలకు ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది ముఖ్యమంత్రి హోదాలలో ఉన్న ఇద్దరికీ తెలుసు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో. ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి దుమ్మురే పెట్టేట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు. మరేమైంది? అధికారంలోకి వచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా గురించి? మరి మనకు ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? ఆలోచన చేయండి. ప్రతిపక్షమైన పాలక పక్షమైన ఈ రోజు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయాయి. ఈ రోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా? మీరు గులాంగిరి చేస్తున్నారు పర్వాలేదు అనుకోవడానికంటే బీజేపీ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేశారని బీజేపీని విమర్శించిన చంద్రబాబు మళ్ళీ అదే పార్టీతో జతకట్టారని మండిపడ్డారు వైసీపీ నేత కేశినేని నాని. విజయవాడ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన విపక్ష కూటమిపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ ఏ హామీలు ఇచ్చారో చెప్పకుండా పొత్తులు పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని నాశనం చేసి బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు. మళ్ళీ ఈరోజు బీజేపీతో కలిసి ఏం హామీలు పొందాడో కూడా ఆయన చెప్పకుండా ప్రధానమంత్రి గారు వచ్చాడు వెళ్ళాడు, ఎటువంటి హామీలు లేవు. ఆ రోజు చంద్రబాబు నాయుడు విడిపోయినప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటో ఎవరికి తెలియదు. ఇవాళ ఏం హామీలు లభించిందని చంద్రబాబు నాయుడు బీజేపీతో మోడీ గారితో కలిసాడో ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. నాకు తెలిసిందైతే రేపు ఎన్నికల తర్వాత ఈ పార్టీని కలిపేయడం మాత్రమే ఈ కలయిక అని చెప్పి నేను అనుకుంటాను. పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. పింఛన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సిఎస్ జవహర్ రెడ్డికి తేల్చి చెప్పింది. పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పింఛన్ల ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది. పింఛన్ల అందజేతలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ పేర్కొంది. లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా అందజేయవచ్చని గత మార్గదర్శకాల్లో చెప్పినట్లు వెల్లడించింది. లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సిఎస్ జవహర్ రెడ్డికి సూచించింది. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ను రిజర్వేషన్ రహిత దేశంగా మార్చడమే బీజేపీ లక్ష్యమని, బీసీ ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతుందని, అందుకే ఎన్నికలకు వేదిక చేసుకుని బీజేపీ 400 సీట్లు అంటుందన్నారు. బీజేపీ కుట్రను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా అన్ని వ్యవస్థలు సంస్థలకు వాడుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని మండిపడ్డారు. ప్రణాళికలు రచించి ఈ రోజు ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము, 400 సీట్లు కావాలి అంటున్నారు. ఇస్ బార్ 400 పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈ రోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్ కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది. రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్ నంతా కూడా దెబ్బతీసి ఈ రోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టడానికి మేము ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద అమిత్ షా, నరేంద్ర మోడీ గారు ఏ రకమైన దాడులు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆడబిడ్డల మెడలో ఉన్న తాలి పుస్తలు కూడా గుంజుకుంటారు, మీ ఆస్తులను గుంజుకొని ఇతరులకు పంచిపెడతారు, మీకు 2 ఇల్లు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటారు. ఇలాంటి బాధ్యత రహితంగా ఒక ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణ.
బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిలదీశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రోజుకు 10 సార్లు కరెంటు పోతుందన్నారు. వచ్చిన మాటలు చెప్పి కేవలం 1.5% ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాటలు చెప్పినారు? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలేదా? అందరికి రాలే. అయా ముఖ్యమంత్రి, ఇది ప్రజల భాష, నేను ప్రజల మధ్య నిల్చొని మాట్లాడుతా ఉన్నా. రాలేదా రైతు బంధు? ప్రతి ఆడపిల్లకు 2,500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? వరికి 500 బోనస్ వచ్చిందా? అది బోగసే అయిందా? మొన్న అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి వాళ్ళ నోటికొచ్చిన మాటలు. రాజీనామాలపై సీఎం రేవంత్, ఎమ్మెల్యే హరీష్ రావులు డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే వారు రాజీనామా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. హామీల నుంచి తప్పించుకోవడానికి కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. కేవలం డేట్లు మారుస్తూ, మాటలు మారుస్తూ ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని తాము మొదటగా సవాలు చేస్తే రేవంత్ రెడ్డి తెలివిగా హరీష్ రావును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. 1.5 పేజీల ఫార్మాట్ ఇప్పించుకొని మీరిద్దరు ఆడుతున్నటువంటి డ్రామా, దీని వెనుక ఉన్నటువంటి చీకటి కోణం ఏందని అడుగుతున్నా. నిజంగా కూడా మీరు గతంలో చెప్పినట్టు 26 మంది బీఆర్ఎస్ నుంచి నా వైపు వస్తున్నారు చెప్పారు కదా, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈయననేనా అని అనుమానం వస్తున్నది. హరీష్ రావేనా మీకు బీఆర్ఎస్ నుంచి వచ్చే షిండే అని అర్థం ఇప్పుడు అర్థమవుతున్నది. హరీష్ రావుకు నీకు మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందం వల్లనే ఈ రోజు మీరు కొత్తగా నువ్వు హరీష్ రావు కలిసి ఒక నాటకం ఆడుతూ నువ్వు రాజీనామా 15 తారీఖు లోపల రాజీనామా చేస్తా నువ్వు అనడం, ఆయన ఛాలెంజ్ అనడం. మరి రుణమాఫీ గురించి మీరు ఈ రకంగా మీరు ఒకవేళ ఛాలెంజ్లు తీసుకోవాల్సిన అవసరం ఏమున్నదని అడుగుతున్నా. గతంలో మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సిపిఎం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు భేటీ అయి చర్చించారు. సీఎం నివాసంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు తదితరులు భేటీ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో మద్దతుపై చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ భువనగిరి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సిపిఎం నిర్ణయించింది. భువనగిరి పార్లమెంట్తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సిపిఎంను కోరినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించారని చెప్పారు. దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పనిచేస్తామన్నారు. సిపిఎం సహకారంతో భవిష్యత్తులో ముందుకెళ్తామన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసగించిందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. హామీలు అమలు చేస్తున్నట్లు నిరూపిస్తే తన నామినేషన్ విత్డ్రా చేసుకుంటానని సవాల్ విసిరారు. హామీలు నిలబెట్టుకోలేని బీఆర్ఎస్ ప్రజలు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధమని బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మహబూబ్నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె రేవంత్, కేసీఆర్లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మల్కాజ్గిరి, వరంగల్లో పోటీ చేస్తున్న మహిళలను గెలిపించాలని కోరిన రేవంత్, పాలమూరు ఆడబిడ్డైన తనను ఓడించాలని కోరడం ఏంటని నిలదీశారు. అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డగోలుగా డీపీఆర్లు పెంచి దోచుకుంటున్నారంటూ కేసీఆర్పై ఫైర్ అయ్యారు. అనేక పథకాలు చేపట్టారు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరుగుతున్నది అంటే నరేంద్ర మోదీ గారి నిధులతోనే ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, అంగన్వాడీలో భోజనాలు కానీ, మధ్యాహ్నం స్కూలు భోజనాలు కానీ, మహిళలకు మరుగుదొడ్లు కానీ, ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు కానీ, అదేవిధంగా పేదవాళ్ళకు ఉచితంగా రేషన్ బియ్యం కానీ, ఈరోజు కరోనా టీకాలు కానీ, ఈరోజు పేదవాళ్ళకు దేశమంతా ఇల్లు ఇచ్చిండు.
మన రాష్ట్రంలో ఇల్లు రాలే. భారతదేశంలో అనేక కార్యక్రమాలు ఈ దేశానికి ప్రజల కోసం, పేద ప్రజల కోసం, రైతన్నల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిండ్రు, అనేక పథకాలు చేపట్టిండ్రు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరుగుతున్నది అంటే నరేంద్ర మోదీ గారి నిధులతోనే ఈరోజు గ్రామాల తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న సదుద్దేశంతో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మారిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో టీఆర్ఎస్ వినిపించిందని చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. 9.5 సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేశామన్నారు. కేసీఆర్ చూపిస్తున్న బాటలో మరోసారి పునరంకితం అవుతామని స్పష్టం చేశారు. ఒక నిర్ణయం పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్నారు. దానికి అనుగుణంగా మహారాష్ట్రలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత కార్యాచరణ కూడా ప్రారంభించినాం. బ్రహ్మాండమైన స్పందన కూడా వచ్చింది. కానీ దురదృష్టం 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మనకి అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం లేదు. కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు ఏ పని తలపెట్టినా, ఏ కార్యాన్ని తీసుకున్నా చివరి దాకా తీసుకెళ్లే నాయకుడు, చివరి దాకా ఆ లక్ష్యం సఫలమయ్యేదాకా ముందుకు పోయే నాయకుడు కేసీఆర్ గారు. గత 23-24 ఏళ్లలో కులము మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి. జాతీయ పార్టీగా రూపాంతరం చెంది ముందుకు పోవాలని ఒక నిర్ణయం పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్నారు. దానికి అనుగుణంగా మహారాష్ట్రలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత కార్యాచరణ కూడా ప్రారంభించినాం. బీజేపీ 400 స్థానాల్లో విజయం సాధిస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ్యుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ పదే రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తున్నారు. కశ్మీర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 70 ఏళ్లుగా రిజర్వేషన్లకు నోచుకోలేకపోయిందని, అలాంటి వారికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది మోడీ ప్రభుత్వం అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లే పాక్ ఆధీనంలోకి పీఓకే వెళ్లిందని ఆరోపించారు. అయోధ్య నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగున అడ్డుకుందని మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని లక్ష్మణ్ అన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. 350 కోట్లతో స్ఫూర్తి దీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడపాలని చూస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ లౌకికవాదంతో ప్రజల్లోకి వెళ్తుందని తెలిపారు. 5 ఏళ్లలో చేయాల్సిన గ్యారంటీలను కేవలం 100 రోజుల్లోనే చేసిన ఘనత రేవంత్ రెడ్డిదేనని అన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన గ్యారంటీలు ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని, మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో షాద్ నగర్ నుండి అత్యధిక మెజార్టీ 30,000కు పైగా వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీజేపీ సౌత్లో సాఫ్, నార్త్లో హాఫ్ అని మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి సంపత్ కుమార్ ఎద్దేవా చేశారు. साफ నార్త్ మే హాఫ్ ఏంది భారతీయ జనతా పార్టీ, సౌత్లో సాఫ్ అయిపోయింది, నార్త్లో హాఫ్ అవుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభావము, నరేంద్ర మోడీ ప్రభావము గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఇండియా కూటమి యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది. దానికి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కావచ్చు, ఇంకోటి కావచ్చు. కనుక ఇవన్నీ చేవెళ్ల లోక్సభ స్థానంలోని ప్రజలంతా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి వెంట ఉన్నారన్నారు ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు విశ్వేశ్వరరెడ్డి అన్నారు. చేవెళ్ల ప్రజలు పార్టీలకు అతీతంగా కొండాకు మద్దతిస్తున్నారని సంగీతారెడ్డి చెప్పారు. హోటల్ దశాపల్లాలో జరిగిన సమావేశంలో సంగీతారెడ్డి మాట్లాడారు. సమావేశంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, ఐటీ నిపుణులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు సిటీలో అందరు ఐటీ ప్రొఫెషనల్స్, ఇంటెలెక్చువల్స్, రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, స్కూల్ ప్రిన్సిపల్స్, చాలామంది ఇంటెలెక్చువల్స్ గ్యాదర్ అయ్యి వాళ్ళే ఒక సమావేశం పెట్టారు. దీంట్లో మేము వచ్చాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకున్నా. చాలా సీరియస్గా డిబేట్లు, డిస్కషన్లు అయినాయి. కానీ ఒక్క మాట క్లియర్గా స్పష్టంగా వచ్చింది. నరేంద్ర మోడీ గారు నాయకత్వం, నరేంద్ర మోడీ గారు చేసిన ఎంతో పార్టీ చూడకుండా ఒక
వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వర్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తన నేచర్, తన ఆనెస్టీ, తన గవర్నమెంట్, తన చేసిన కృషికి ఆ సపోర్ట్ తప్పకుండా వస్తుంది. చాలా విషయాలు మాట్లాడినాము. ద ట్రూ మీనింగ్ ఆఫ్ అంత్యోదయ. మేము సౌత్ ఇండియాలో ఎంత పని చేస్తాం కానీ మా ట్యాక్సెస్ అన్నీ నార్త్ ఇండియాకి పోతాయని ఆ మాట చెప్తే, మళ్ళీ డెవలప్మెంట్ ప్రకారం డేటా. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. దుర్గాపూర్లో హెలికాప్టర్ ఎక్కుతున్న సమయంలో ఆమె కింద పడ్డారు. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. దుర్గాపూర్ నుంచి అసన్సోల్కు వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కుతుండగా ఆమె జారిపడ్డారు. సెక్యూరిటీ గార్డు వెనక నుంచి ఆమెను పట్టుకొని చైర్లో కూర్చోబెట్టారు. సీఎం మమతా బెనర్జీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని, అయితే స్వల్ప గాయాలయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగం సంస్థలను మోదీ, అమిత్ షాలు పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీలకు అమ్మేస్తున్నారన్నారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి దేశాభివృద్ధికి పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదన్నారు. అసోంలో బార్పేట ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ పేద ప్రజల సొమ్మును కొల్లగొట్టి ధనవంతులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వేలు, రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను అమ్మేస్తున్నారని ఆరోపించారు. మోదీ, షా ఇద్దరు అమ్మకందారులని, అదానీ, అంబానీలు కొనుగోలుదారులని అన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.